ఈ ముగ్గురిలో ఎవరికి 110 ఓట్లు వస్తే వారు గెలుపు దిశ కార్యక్రమంలో ఉంటారు. ఆ సిమెంట్ రోడ్లు చేసిండు. ఇంతకుముందుకు అక్కడ నర్సరీ ఉన్నది, డంపింగ్ యార్డ్ ఉన్నది, మన ఇంకేంది శ్మశాన వాటిక. సర్పంచ్ అభ్యర్థుల నుంచి ఊరిని బాగు చేస్తే సరిపోతుంది అన్న. నిజంగా అంత అభివృద్ధి చేసి ఉంటే ఏకగ్రీవం చేయాల్సి ఉంది. పార్టీలు ఇప్పుడు ఆపోజిట్ ఉన్నారు కదా, 3 గండాలు ఉన్నాయి. వాళ్ళు ఆపోజిట్ ఆయనను మూడగొట్టడానికి నిలబడ్డారు వాళ్ళు, తప్ప వేరే దేనికి లేదు. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా కుమరవేలి మండలం లేనినార్ గ్రామంలో ఉన్నాం. ఊరు పోరులో భాగంగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. సర్పంచ్ ఎన్నికల్లో ఏ పార్టీ వైపు జనం ఉన్నారు, అభ్యర్థుల నుంచి ఏం ఆశిస్తున్నారు జనానికి అభ్యర్థులు ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు, ఇట్లాంటి అన్ని అంశాలపై మనతో పాటు మాట్లాడడానికి మన లెనిన్ నగర్ గ్రామంలో ఒక గ్రామస్తుడు ఉన్నాడు. ఏం పేరు మీ పేరు? ప్రభాకర్. నా పేరు ప్రభాకర్, మాది లెనిన్ నగర్ గ్రామం. ఎంతమంది ఉన్నారు సర్పంచ్ బరిలో? ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? మా దగ్గర 4 ఉన్నారు. 4 అభ్యర్థులు. 4 ఇట్లలో ఎవరు బలంగా ఉన్నారు? కాంగ్రెస్ అభ్యర్థి సనాది భాస్కర్ గారికి, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి పరశురాములు గారికి, అదేవిధంగా సిపిఎం పార్టీ నుంచి దాసరి ప్రశాంత్ గారు. ఈ ముగ్గురికి తగ్గ పోరుగా ఉంటుంది. ఈ ముగ్గురిలో ఎవరికి 110 ఓట్లు వస్తే వారు గెలుపు దిశ కార్యక్రమంలో ఉంటారు. అదేవిధంగా సనాది భాస్కర్ గారు మాకు ఒక హామీ ఇచ్చారు, అంబేద్కర్ విగ్రహం పెడతా అని చెప్పాడు. మరి అతన్ని గెలిపించుకుంటే అంబేద్కర్ విగ్రహం కోసం అయితే మేము ఖచ్చితంగా అడుగుతామని కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు భాస్కర్ గతంలో కూడా ఇక్కడ సర్పంచ్గా పనిచేసినట్లు గ్రామస్తులు కొంతమంది చెప్తా ఉన్నారు. ఇప్పుడు మళ్ళా ఎందుకు మా భాస్కర్ని ఎన్నుకోవాలి మీరు? భాస్కర్ గారు చేసినటువంటి పనులు ఏమి ఉన్నాయంటే, సిసి రోడ్ కానీ, మా ఊరికి గ్రామ పంచాయతీ లేకుండే ఇదివరకు, ఆ గ్రామ పంచాయతీ కట్టేయడం జరిగింది, కమిటీ హాల్ కట్టేయడం జరిగింది. మేము గుడి కార్యక్రమం ఒకటి ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఆ గుడి కార్యక్రమానికి కొంచెం సహకరించడం జరుగుతుంది. ఆ గుడి కార్యక్రమం కూడా అతి త్వరలో కంప్లీట్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఓవరాల్గా గెలుపు ఎవరి వైపు ఉండొచ్చు అని మీరు అంచనా ఉన్నది? మేము అంచనా చేయాల్సిందిగా మరి సనాది భాస్కర్ గారు గెలుస్తారనే ఆలోచనలో ఉన్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థికి కూడా తగ్గ పోరుగానే నడుస్తుందనే ఒక ఆలోచనలో ఉన్నాం అనేది కూడా ప్రజలు చెప్తున్నారు. ఓకే, ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో భాస్కర్, ఆయన గతంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మళ్ళీ ఈసారి కూడా రాజ్యాంగకర్త అంబేద్కర్ విగ్రహాన్ని పెడతానని హామీ ఇస్తున్న నేపథ్యంలో ఈసారి ఆయనకు ఓటు వేసేందుకు మేము ఆలోచించుకుంటున్నాం, నిర్ణయం తీసుకున్నాం అన్నట్లుగా ఇక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఏం పేరు? నా పేరు దాసరి హరిబాబు. ఏం నడుస్తుంది సర్పంచ్ ఎన్నికల్లో? ఓటుకి ఎంత ఇస్తారు? ఏం కథ? 3 అభ్యర్థులు ఉన్నట్టుగా మీ దగ్గర? 3 అభ్యర్థులు ఉన్నారు. 4 ఉండేవాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. ఇప్పుడు 3 ఉన్నారు. అయినప్పటికైనా కానీ మాజీ సర్పంచ్ ఇది వరకు పనులు చేసిండు. ఇప్పుడు కూడా అందరికీ ఏం కావాలని చెప్పేసి కూడా అడుగుతుండు. ఊరు కోసము ఏం కావాలని చెప్పి కూడా అడుగుతుండు. ఆరోగ్యం బాగలేకపోయినా ఏది బాగపోయినా చేస్తామని చెప్పి బరాబర్ అంటున్నాడు. ఇంతకుముందు కూడా చేసిండు, ఇప్పుడు కూడా చేస్తా అంటుండు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా సెట్ చేస్తా అంటుండు. హనుమాన్ కూడా ఒకటి, అంబేద్కర్ విగ్రహం ఒకటి, పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్, ఈ గ్రంథాలయం అంటే నేను చేస్తా, మీకు యూత్ కోసం నేను చేసి పెడతా. అప్పుడు చేసేకాడికి చేసిన సిమెంట్ రోడ్లు అవన్నీ చేసినా కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా చేస్తా అని చెప్పేసి అని అన్నాడు. ఖచ్చితంగా ఆయనే గెలుస్తాడు. ఇప్పుడు గతంలో ఆయన చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా? గతంలో కూడా ఆయనే సర్పంచ్గా ఎన్నుకున్నారు. మీరు ఆయన ఎన్నుకున్నందుకు మీకు ఏమైనా లాభం జరిగిందా? ఊరికి ఏమన్నా మంచి జరిగిందా? అవును, జరిగింది. ఇంత ముందుకు సిమెంట్ రోడ్ లేకుండే, వరద వస్తే ఇండ్లు మునిగేటి. ఇప్పుడు సిమెంట్ రోడ్ పోసిండు, దానివల్ల కొద్దిగా ప్రవాహం ఆగింది. ఆ సిమెంట్ రోడ్లు చేసిండు. ఇంతకుముందుకు అక్కడ నర్సరీ ఉన్నది, డంపింగ్ యార్డ్ ఉన్నది, మన ఇంకేంది శ్మశాన వాటిక. ఇప్పుడు అదేంది మన ఇంకా అది దాన్ని కరెంట్ దాని ఏమంటారు సబ్ స్టేషన్ కూడా, అది కూడా తీసుకొచ్చిండు. ఇప్పుడు ఏ పార్టీ మద్దతు ఇస్తుంది మీ అభ్యర్థి? మీరైతే చెప్తున్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఏం పేరు? సనాది భాస్కర్, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది కదా. మన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే పరిస్థితి ఉందా గ్రామాల్లో? ఖచ్చితంగా చేస్తారు. ఇది వరకు చేసిరుగా, పనులు చేసి పెట్టిండు కాబట్టి ఇప్పుడు కూడా చేస్తారని నమ్మకంతో ఖచ్చితంగా చేస్తారు. అంటే పార్టీ ఎక్కువ బలమా, ఇక్కడ వ్యక్తి ఎక్కువ బలమా? వ్యక్తి దానికి తోడు పార్టీ కూడా ఉన్నది. వ్యక్తి ప్రధానం, దానికి తోడు ఆయనకు పార్టీ కూడా ఉన్నది వెనక నుంచి. ఆ వ్యక్తి కూడా కన్ఫామ్ గా మాకు చేస్తాడని నమ్మకం ఉన్నది. ఏం పేరు తమ్ముడు? నరేష్ అన్న, నీరెడ్డి నరేష్. ఓటు హక్కు ఉందా నీకు? అవునన్న, మాది ఇదే విలేజ్. మీ ఊర్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు నువ్వు యువకుడివి, నువ్వు సర్పంచ్ అభ్యర్థుల నుంచి ఏం ఆశిస్తున్నావు? ఇక్కడ ఉన్న సర్పంచ్ అభ్యర్థులు ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు? సర్పంచ్ అభ్యర్థుల నుంచి ఊరిని బాగు చేస్తే సరిపోతుంది అన్న. ఇంతకుముందుకు అయిన సర్పంచ్ కూడా ఊరును చాలా మట్టికి ముందుకు తీసుకొచ్చాడు. సిసి రోడ్లు వేసిండు, కమిటీ హాల్ అని, గ్రామ పంచాయతీ, డంపింగ్ యార్డు, సబ్ స్టేషను, ఇవన్నీ తీసుకొచ్చిండు. ఊరికి మంచిగానే చేసిండు. ఇంతకుముందు కూడా మా ఊరు గ్రామ పంచాయతీ లేకుండే అన్న. ఆ గ్రామ పంచాయతీ కూడా ఈయననే కొంచెం ఎక్కువ చొరవ తీసుకొని
మీద మాట్లాడి సార్ వాళ్ళతో మాట్లాడి ఈయన కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువ ఉంది. గ్రామ పంచాయతీ కూడా తీసుకొచ్చిండు ఊరికి. ఏం పేరు అభ్యర్థి పేరు? సనాది భాస్కర్ అన్న. ఇప్పుడు ఓటింగ్ పెడితే ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు తగాఫర్ ఉంటుంది అన్న. కానీ ఎక్కువ కాంగ్రెస్ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని కొన్ని కార్యక్రమాలు పేదలకు మంచిగా చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థికి కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది. అంటే మీ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి ఎవరికైనా? వచ్చినాయి అన్న, 10 వచ్చినాయి. మాకు కూడా వచ్చింది ఒకటి, 10 వచ్చినాయి. అవును. ఓకే, ఓవరాల్ గా ఏం చెప్తావు ఈ ఊరు అభివృద్ధికి సంబంధించి? ఈ గతంలో కూడా ఇప్పుడు మీరు చెప్తున్న భాస్కర్ గతంలో కూడా సర్పంచ్ గా పనిచేసింది కదా. అవునన్న. మళ్ళా గతంలో సర్పంచ్ పనిచేసి మంచి చేసి ఉంటే ఇప్పుడు మళ్ళీ ఆయన మీద ఎందుకు పోటీగా నిలబడ్డారు మిగతా ముగ్గురు? ఇక పార్టీలు ఉన్నప్పుడు నిలబడతాయి కదా ఖచ్చితంగా. పార్టీకి ఒకరు నిలబడతారు ఖచ్చితంగా. ఎంత మంచిగా చేసినా నిలబడతారు. కానీ ఈయన కూడా బాగా చేసిండు. ఇక నుంచి కూడా మంచిగా ఊరిని మంచిగా చేస్తాడు. చదువుకున్నాడు. ఇంతకుముందుకు రాజకీయాల్లో కూడా ఏదో సర్పంచ్ పదవి కోసం రాజకీయాలకు రాలేదు. ఆయన ఇంతకుముందుకు ఆర్గనైజేషన్లో చేసిండు. ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ నుంచి చిన్నప్పటి నుంచే ఇట్లా ప్రజల గురించి ఆలోచించి ఏ చిన్న పని అయినా కానీ అందుబాటులోకి వచ్చి ఆయన ఏదో రాజకీయాల కోసం రాలేదు. ఆయన ఆల్రెడీ రాజకీయంలో ఉన్నాడు, ఎప్పటి నుంచో ఉన్నాడు. ఇప్పుడు ఆయన నెగిటివ్స్ చెప్పాలంటే ఏం చెప్తావు? నెగిటివ్స్ అంటే ఇంతకుముందుకు ఒకసారి అవకాశం ఇచ్చినాం కదా, మళ్ళీ ఎందుకు ఇవ్వాలి అనేది ఒక పాయింట్ ఎక్కువ రేజ్ చేస్తున్నారు అంతే. అంటే అవకాశం ఇచ్చినందుకు అభివృద్ధి అయితే జరిగింది కదా. జరిగిందన్న. మళ్ళీ అది కనిపించట్లేదా గ్రామస్తులకి? కనిపించింది. ఎలక్షన్స్ అయితే తెలుస్తుంది అన్న, ఎవరు గెలుస్తారు, కనిపించిందా కనిపించలేదు అనేది ఎలక్షన్స్ అయిపోయినా కదా తెలుస్తుంది. ఏం పేరు అన్న పేరు? పరశురాములు. మీ లెనిన్ నగర్ లో ఏం నడుస్తుంది? సర్పంచ్ ఎన్నికలు వస్తాయి కదా, ముగ్గురు నిలబడ్డారు. మళ్ళీ ఎవరికి బలం ఎక్కువ ఉన్నది? జనం ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? సనాది భాస్కర్. ఎందుకట్లా? సనాది భాస్కర్ ఇంతకుముందు నిలబడి చాలా డెవలప్ చేసిండు ఊరును. ఏం డెవలప్ చేసిండు? అంతా పైసలు తిన్నాడు, డబ్బులు తిన్నాడు, అవినీతి చేసిన ఆరోపణలు వస్తాయి. అది రాంగ్. సిసిరో ఆడ చేసిన డెవలప్ కనబడుతుంది కదా ఊర్లా. సిసిరోలు వేయించిండు, కమిటీ హాల్ కట్టించిండు, డంపింగ్ యార్డు అవన్నీ నిర్మించిండు. ఆయన ఏం సంపాదించుకోలే, ఊరినే డెవలప్ చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆల్రెడీ అవకాశం ఇచ్చారు కదా, ఇంకొకసారి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. ఊరిని డెవలప్ చేసిన వాళ్ళకి ఎన్నిసార్లు ఇచ్చినా ఏం తక్కువ ఏమి ఉండదు. డెవలప్ ఎత్తుండు కదా ఆయన అయితే. మరి ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు కదా, ఊరిని అంతవరకు ఊరిని బాగా డెవలప్ చేసి ఉంటే ప్రజలు మిగతా అభ్యర్థులు ఎందుకు నిలబడ్డారు? ఆయన ఏకగ్రీవం చేయొచ్చు కదా. నిజంగా అంత అభివృద్ధి చేసి ఉంటే ఏకగ్రీవం చేయాల్సి ఉంది కదా. పార్టీలు ఇప్పుడు ఆపోజిట్ ఉన్నారు కదా, 3 గండాలు ఉన్నాయి. వాళ్ళు ఆపోజిట్ ఆయనను ఓడగొట్టడానికి నిలబడ్డారు వాళ్ళు, తప్ప వేరే దేనికి లేదు. ఎందుకు ఈయనంటే పడదా వాళ్ళకి? పడది. అంటే వ్యక్తిగతంగానో వాళ్ళకి ఎట్లున్నాయో తెలియదు మనకు సమస్యలు అయితే. కాకపోతే ఊరిని అయితే ఆయన డెవలప్ చేసిండు. ఆయనకు మేము ఛాన్స్ ఇచ్చినాం, ఆయనను మళ్ళీ గెలిపిస్తాం. ఇప్పుడు గత సర్పంచ్ టర్మ్ లో బాగా సంపాదించిండు, ఇప్పుడు ఓటుకు నోట్ ఇచ్చేందుకు రెడీ చేస్తున్నాడు, డబ్బులు రెడీ చేసుకుంటున్నాడు అనేది ఆరోపణలు వస్తాయి. అది తప్పు ముచ్చట, తప్పు. ఇప్పుడు ఓటు లేకుంటే డబ్బులు తీసుకోకుండా ఓటేస్తారా? ఇస్తాం ఖచ్చితంగా.